పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొట్టమొదటి రోజైతే భారీ కలెక్షన్లు అదిరిపోయి బెదిరిపోయేంత అయితే రాలా. ఆయన చెప్తా ఉంటారు, నా సినిమాల్ని జగన్మోహన్ రెడ్డి గారు కక్షతోటి ఆపేస్తున్నాడు, నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, నన్ను తొక్కేద్దామని చూస్తున్నాడు అని చెప్పి గతంలో సింపతి గెయిన్ చేశారుగా. అంతకంటే వరస్ట్గా వచ్చినాయి. జగన్ గారు ఉన్నప్పుడే నయం అనిపించేలా కలెక్షన్లు వచ్చినాయి. అంతకంటే వరస్ట్ కలెక్షన్లు ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చినాయి. ఈయన అధికారంలో ఉండి భారీగా టికెట్ హైక్స్ రేట్లు విపరీతంగా పెంచుకొని బెనిఫిట్ షోలు వేసుకున్నా కూడా వాటికంటే తక్కువ వచ్చింది. ఇక విషయానికి వస్తే, ఇందాక మా మిత్రుడు ఒక అతను ఫోన్ చేశాడు, నాకు బాగా క్లోజ్ అతను జనసేన అభిమాని, పవన్ కళ్యాణ్ గారి అభిమాని. అతను ఒక మాట చెప్పాడు, మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఇన్సిడెంట్లు తీసుకొచ్చి పొలిటికల్గా అతని డైలాగుల్లో మాట్లాడుకుంటారు అని. అది నేను నమ్మలేదు, కానీ ఉస్తాద్ భగత్ సింగ్ చూశాక మాత్రం నాకు ఎక్కడో ఆ రిఫరెన్స్ అనేది తగిలింది అన్నాడు. ఏంటి ఎక్కడ అది ఇది అంటే కొన్ని సీన్స్ అనేది అతను చెప్తే రిలవెంట్గా అతనే మళ్ళీ ఆన్సర్ చెప్తా ఉన్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్లో అంట శ్రీలీల గారు అంట పవన్ కళ్యాణ్ గారిని ఒక అందమైన అమ్మాయిని చూస్తే ఎలా అనిపిస్తుంది మీకంటే, ఆ అందమైన అమ్మాయి వెనక ఎవరు పడకుండా ఉండాలని అనుకుంటాను నేను. ఒకవేళ పడినా కూడా అమ్మాయి జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాలి, జిమ్నాస్టిక్స్తో పాటు అమ్మాయి స్ట్రాంగ్గా తయారవ్వాలి, ఎలా అనేది ఆలోచిస్తాను నేను. అంటే పవన్ కళ్యాణ్ గారు సేమ్ అదే డైలాగుని తీసుకొచ్చి పొలిటికల్గా ఫిబ్రవరి నెల 2025లో అతను మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు గుంటూరులో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ సేమ్ ఇదే డైలాగ్ ఉస్తాద్ భగత్ సింగ్లో ఉంది. ఇప్పుడు మహిళ అంటే మీరు అంటుంది ఏంటంటే, 10 మంది యువకులు వచ్చి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చి ఒక అమ్మాయిని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే ఒకరు కొట్టగలరు, ఇద్దరు కొట్టగలరు. సో మీరు మార్షల్ ఆర్ట్స్ ఇస్ ద ఫస్ట్ డిఫెన్స్. ఒక ఖచ్చితంగా నేర్పించాలి. దానికి ముందు మనం స్పోర్ట్స్ ని చంపేశాం. మీరు అన్న ప్రశ్న నాకు అర్థమవుతుంది. అంటే మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నేనేంటంటే కూర్చోబెట్టి సర్ఫేస్ లెవెల్లో నేను మాటలు నేర్పించేస్తామని చెప్పి వెళ్ళిపోలేదు. నాకేంటంటే ఆ మదనం ఉంటుంది నాకు. డెఫినెట్లీ అది మేమేం ఆలోచిస్తామంటే, బలమైన శరీరం ఉండాలి, బలమైన మనసును ఎదుర్కోవాలంటే. అండ్ అలాగే సమాజానికి కూడా ఇప్పుడు మీరు వచ్చి ఏదైనా మీ ముందే ఒక సంఘటన జరిగింది, మీరు మాట్లాడాలంటే నాకు అలాగే ఇంతమంది అన్న ఉంటారని మీ ధైర్యం. సేమ్ ఇదే డైలాగ్ ఉస్తాద్ భగత్ సింగ్లో ఉంది. అంటే ఆ టైంలో షూటింగ్ చేసేటప్పుడు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాలని ఇది చెప్పుకుంటారు ఈ డైలాగ్. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి గతంలో ఇల్లీగల్ మైగ్రేషన్ ఏదైతే ఉందో, బంగ్లాదేశ్ నుంచో లేకపోతే వివిధ కంట్రీస్ నుంచి మన దేశంలో అక్రమంగా చొరబాటుదారుల గురించి ఎప్పుడు మాట్లాడాల. ఈ సంవత్సరంలో మాట్లాడారు. ఆ మధ్య ఒక ట్వీట్ వేశారు, వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్ అని తీసుకొచ్చి, తర్వాత సిఏ బిల్ అని తీసుకొచ్చి, తర్వాత ఇట్లాంటి అక్కడి నుంచి ట్వీట్లు అనేవి పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా వేశారు. పక్క దేశంలో హిందువులు, పాకిస్తాన్లో హిందువులు, ఇట్లా అది ఇది అని చెప్పి. సేమ్ ఈ స్టోరీలో అక్రమ చొరబాటుదారుల గురించి కాన్సెప్ట్ చివరిలో కొంత బిట్ ఉంటుందంట. సేమ్ మరి పవన్ కళ్యాణ్ గారు అక్రమ చొరబాటుదారుల గురించి ఇట్లా ఆందోళన కలిగి ఉంటే, మరి గతంలో ఆయన రాజకీయ జీవితం 12 ఏళ్ళలో ఎందుకు అప్పుడు ఇలా ఆయన అతనే చెప్పాడు, నా ఫ్రెండే ఇదంతా థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు. తర్వాత హిందూ ధర్మం అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడే, మరి ఇదే ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎందుకు సినిమాలు తీయలే, ఈ మధ్య పదే ఎందుకు తీస్తూ ఉన్నాడు. సనాతన ధర్మం అని చెప్పి హరిహర వీరమల్లులు చూపించాడు. సేమ్ ఇలాగే ఈ ధర్మం ఆ ధర్మం ఐదని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి దీంట్లో పెట్టాడు. నిజంగా హిందువులకి అనే వ్యక్తి ఎవరైతే ఉంటే, మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఉగాది ఎందుకు పాల్గొనలా, గతంలో వినాయక చవితి అప్పుడు ఎందుకు గనపల్లా, దీపావళి అప్పుడు ఎందుకు గనపల్లా, మరి పవన్ కళ్యాణ్ గారు హిందూవాది కదా, మరి ఎందుకు గనపల్లా, మరి సినిమాల్లో చూపిస్తేనే అయిపోద్దా ఐదని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ మా ఫ్రెండే చెప్పాడు. తర్వాత నేను హిందుస్థానీ, భారత్ మాతాకి జై ఐదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్ భారత్ మాతాకి జై అని చెప్పి ఈ సినిమాలు గన్నులు పెట్టి కాల్పించాడు కదా. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు థియేటర్లో జనగణమన పాడితే భారతదేశం మీద అభిమానం ఉంటుందా, అంటే బలవంతంగా మీరు అక్కడ ప్లే చేసి అభిమానం తెచ్చుకోమంటే వస్తుందా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. సేమ్ ఈ సినిమాలు బలవంతం గన్ కాలుస్తారంట. ఆ ట్రైలర్ కూడా చూపించారు. థియేటర్కి వెళ్ళేది మనం ఒక వినోదం కోసం వెళ్తాం. అక్కడ నా దేశభక్తి చూపించడానికి నేను వెళ్ళను. సినిమా థియేటర్లకి దేశభక్తి కావాలంటే యుద్ధ రంగంలోకి వెళ్తాను. దేశభక్తి కావాలంటే ఒక ఆడపిడిచ మానవ ప్రాణాలకు అన్యాయం జరిగితే ఆపితే అది దేశభక్తి. అంతే. అసలు భారత్ మాతాకి చెయ్యి అంటే మీకు ఏం ప్రాబ్లం? భారత్ మాతాకి ఇదొక ఇన్సిడెంట్. పవన్ కళ్యాణ్ గారిది మనం చెప్పేది కాదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు
వాస్తవానికి అధికారంలో ఉన్నారు. ఈయన తలుచుకుంటే చట్టాలు చేసే శక్తి ఈయన దగ్గర ఉంటుంది. అడ్డంగా బుక్ చేసిన విషయం ఏంటంటే హరీష్ శంకర్, ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ కదా, సినిమాలో ఒక అమ్మాయిని రేప్ చేస్తారంట విలనోళ్ళు. ఆ రేప్ చేస్తే పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కన్నీళ్లు గారుస్తారంట. తర్వాత ఆ విలన్ని పవన్ కళ్యాణ్ గారు చంపేస్తారంట. అంటే ఆ బాధిత మహిళ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి వెళ్తే ఆ బాధిత మహిళ చెప్పే విని పవన్ కళ్యాణ్ గారు కన్నీళ్లు పెట్టి వెంటనే పోయి విలన్ని చంపేస్తారంట. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు కదా, 33,000 మంది అమ్మాయిల గురించి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పట్టించుకోవట్లా? వాళ్ళ కన్నీళ్లు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కనపట్ల? సుగాలి ప్రీతి తల్లి, ఆమె పేరు మీద రాజకీయం చేశారు కదా, సుగాలి ప్రీతి పేరు మీద. మరి ఆ తల్లి కన్నీళ్ళు ఎందుకు కనపల్లా? మరి జనసేన నాయకుల చేత ఎందుకు తిట్టించారు? తర్వాత రాష్ట్రంలో ఇన్ని అత్యాచారాలు జరిగినాయి. పిఠాపురంలోనూ మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగింది. ముచ్చుమర్రులు అయితే ఆ పాప తండ్రి, అయ్యా మా కూతురు శవాన్ని మాకు తెచ్చిండే, మేము దహన సంస్కారాలను చేసుకుంటూ చివరి చూపు చూసి అంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవాలి. మరి సినిమాలు అయితే అంత స్పీడ్గా రియాక్షన్ ఇచ్చారే, మరి బయట నిజ జీవితంలో మీరు సినిమా కాదు, ఇక్కడ పొలిటికల్గా మీరు అత్యున్నత పదవిలో ఉన్నారు, చట్టాలు చేపించే సిచ్యువేషన్లో ఉన్నారు. మీ సినిమాలో హైక్ కోసం ఎంతైతే మీరు మీ అధికారం కోసం వచ్చి చేసుకుంటున్నారో, మరి చట్టాలు చేసే మీరు ఆ మహిళలకు రక్షణగా ఎన్నో అత్యాచారాలు జరిగినప్పటికీ మీరు ఎందుకు చట్టాలు చేయలేకపోతున్నారు? సినిమా కాబట్టి మన ఇష్టం ఎన్ని మలుపులను తీసుకోవాలి వచ్చేసి పూర్తి స్థాయిలో నేను మంచి వ్యక్తిని, నేను అద్భుతాన్ని, నేను పూర్తిగా సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తానని చెప్పి మాట్లాడే మీరు బయట సినిమాలో మరి బయట ఎందుకు? మరి అధికారం మీ చేతిలో ఉంది, చట్టాలు మీరు చేసే అంత సిచ్యువేషన్ మీరు ఉన్నప్పుడు ఎందుకు సినిమాలో లాగా బయట చేయలేకపోతున్నారు? మీరేమన్నా నార్మల్ పీపుల్ అయితే సరే, మీకు ఎటువంటి పవర్ లేదంటే జనాలు కూడా అడగరు. ఈరోజు మీరు పవర్లో ఉన్నారు, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఎందుకు చేయలేకపోతున్నారు? ఎన్డీఏ కేంద్రంలో భాగస్వామి, రాష్ట్రంలో భాగస్వామి, ఎందుకు చేయలేకపోతున్నారు? దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పండి. ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సింది ఈ విషయం పైన. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇక ఏదైతే ఒకసారి ఇంకా నాకు గుర్తు రావట్లేదు లేండి, అతను చెప్పిన కొన్ని మెయిన్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఇంకా ఏదో కొన్ని టార్గెటింగ్ డైలాగులు పెట్టారంట, ఇంక వాటి గురించి కూడా మనం మాట్లాడటం ఎందుకులే. కానీ అంతిమంగా సినిమాలో ఏదైతే చెప్పే డైలాగులే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య జనాల ముందు పబ్లిక్లోకి వచ్చి ప్రెస్ మీట్లో ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు, వాస్తవంగా అయ్యే కనపడతా ఉన్నాయి. రోహింగ్యాల గురించి ఒకసారి స్టేట్మెంటు, తర్వాత ధర్మం గురించి ఒక్కోసారి స్టేట్మెంట్లు, సనాతన ధర్మం గురించి ఒక్కోసారి స్టేట్మెంట్లు, హిందూ మతం ఇప్పుడైనా గుర్తొచ్చినప్పుడు ఒక్కోసారి స్టేట్మెంట్లు, తర్వాత మహిళలపైన అత్యాచారాలకు సంబంధించిన స్టేట్మెంట్లు, జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాలనే స్టేట్మెంట్లు, ఇవన్నీ పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇచ్చినాయి.